ఇక నమస్తే తెలంగాణ వార్తల్లోకి వస్తే, నేను మాదిగను మంత్రినైతే తప్ప, నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన, నేను డబ్బు ఉన్నోడిని కాదు, నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, పొన్నం ప్రభాకర్ మాదిగా ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాను. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని. వాళ్ళు అట్లా మాట్లాడుతారని నేను కలలో కూడా ఊహించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా నన్ను తిట్టినా భరించేవాణ్ణి, కానీ నా జాతిని తిట్టడాన్ని జీర్ణించలేకపోతున్నా. నేను మాదిగను కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా నన్ను తిట్టడం అంటే మాదిగ జాతిని తిట్టడమే అని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారంట. మాదిగ బిడ్డను కాబట్టే నన్ను దూషించారు. బుధవారంలోగా మంత్రి పొన్నం క్షమాపణ చెప్పాలి, లేదంటే తర్వాత పరిణామాలకు ఆయనే బాధ్యుడు. పొన్నంల అహంకారపు మాటలు నాకు రావు. నా పక్కన కూర్చోవడమే గడ్డం వివేక్ ఇష్టం లేదు. మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన ఎట్లా కూర్చుంటాడు? వాడి లెక్కెంత అన్నట్టు ఆయన తీరు. పొన్నం వివేక్లపై మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు. తక్షణమే ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి మందకృష్ణ. పొన్నం రాజీనామాకు దళిత సంఘాల డిమాండ్. పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలకు నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ఆ మాటలు నమస్తే తెలంగాణ బాగా రాసింది. నవీన్ యాదవ్ పంచింది అసలు కార్డులే. ఓటర్ కార్డులు ఆయన చేతికి ఎలా వచ్చినాయి? జాతీయ స్థాయి సంచలనంగా కాంగ్రెస్ నేత ఉల్లంఘన. ఓటర్ కార్డుల పంపిణీపై ఎన్నికల కమిషన్ సీరియస్. మధురానగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు. నవీన్ పై చర్యకు పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ నేత నవీన్ యాదవ్ ఇటీవల పంపిణీ చేసింది అసలు ఓటరు కార్డులేనని తేలింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యథేచ్ఛగా సుమారు 200 నుంచి 300 మంది వరకు ఓటర్ కార్డుల పంపిణీ అంశం సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని స్వయంగా నవీన్ యాదవ్ తో పాటు ఆయన అనుచరులతో తమ సోషల్ మీడియా గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొత్తగా వచ్చిన ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్టుగా వారంతా పోస్టుల్లో ప్రసారం చేసుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవధిలోనే నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ చేతికి ఓటరు ఐడి కార్డులు ఎలా వచ్చాయని, ఎన్నికల కమిషన్ నుంచి నేరుగా ఓటరు ఇంటికి అందాల్సిన ఆ కార్డులు ఎలా దారిమల్లాయి, ఎవరు ఆయన చేతికి అందించారు, నేరుగా ఆయన ఓటర్ ఐడి కార్డును ఎలా పంపిణీ చేశారు అన్న విషయాలను పోలీస్ యంత్రాంగం ఆరా తీస్తున్నది. ఈ అంశంపై కొన్ని రోజులు ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు 2 రోజుల క్రితమే ఎందుకు ఫిర్యాదు చేశారు? ఫిర్యాదు చేసిన సదరు ఎన్నికల అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నవీన్ యాదవ్ ఓటర్ ఐడి కార్డులను పంపించేశారు. నవీన్ యాదవ్ ఇటీవల యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాలయం జిహెచ్ఎంసీ సర్కిల్ 19 కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చిన సుమారు 200 నుంచి 300 మందికి నవీన్ యాదవ్ ఓటర్ ఐడి కార్డులను పంపించేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫోటోలు తీసి నవీన్ తో పాటు ఆయన అనుచరులు తమ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేసి ప్రచారం చేసుకున్నారు. సో వాస్తవానికి అధికార యంత్రాంగం ద్వారా చేపట్టాల్సిన ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ప్రక్రియ రాజకీయ నేత చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. నవీన్ యాదవ్ ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేసిన విషయంపై సోమవారం రాత్రి జిహెచ్ఎంసీ సర్కిల్ 19 డిప్యూటీ కమిషనర్ ఈఆర్ఓ రజనీకాంత్ రెడ్డి మధునానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధునానగర్ పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు 123A, 123(2), బిఎన్ఎస్ సెక్షన్లు 170, 171, 174 కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఎలక్షన్లో డబ్బులు పంపించడం, డబ్బులు పంచడం, మందులు పంచడం, మందు చేరవేయడం, మద్యం పంపించడం, చీరలు ఇవ్వడం ఇవన్నీ నేరం కాదంట. ఓటర్ ఐడి కార్డు పంపిస్తే, ఓటర్ ఐడి కార్డు ఇస్తే నేరం అంట. సరే, ఎలక్షన్ అధికారులకు ఆ సెక్షన్ ఉంది కాబట్టి రూల్స్ లో అది ఉండొచ్చు. కానీ ఒక విషయం చెప్తాం మీ అందరికీ, ఓటర్ ఐడి కార్డులు అనేవి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓటర్ ఐడి కార్డులు అనేవి ఏదైతే ఉందో ఒక వెబ్సైట్ ఉంటుంది, పోర్టల్ ఉంది, గవర్నమెంట్ పోర్టల్, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్, అది ఎన్విఎస్పి. దాన్ని చూపిస్తాను. దీంట్లో ఎన్విఎస్పి అని కొడితే దానికి లింక్ వచ్చేసి voters.eci.gov. అనే వెబ్సైట్కి లింక్ అవుతుంది. లింక్ అయినప్పుడు ఇక్కడ లాగిన్ ఆప్షన్ అడుగుతుంది. మీకు లాగిన్ అడిగినప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ రిజిస్టర్డ్ ఉంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ ఓటీపీ అంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ కరెక్ట్ అయితే మళ్ళీ లాగిన్ అయ్యి డౌన్లోడ్ ఓటర్ ఐడి కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఓటర్ ఐడి కార్డ్ ఆప్షన్లో మీ ఎపిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఓటర్స్ ఉంటారో మన ప్రేక్షకుల్లో ఎవరైనా ఓటర్ ఐడి కార్డు ఉంటే వాళ్ళ ఎపిక్ నెంబర్ ఇలా డౌన్లోడ్ చేసుకో, వాళ్ళ ఎపిక్ నెంబర్ దాంట్లో పెట్టి డౌన్లోడ్ ఆప్షన్ అని వస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ పెట్టి మీ నంబర్ కొడితే అక్కడ మీ ఓటర్ ఐడి కార్డ్ డీటెయిల్స్ చూపిస్తాయి. డౌన్లోడ్ ఓటర్ ఐడి కార్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది.
ఆ ఆప్షన్ కింద డౌన్లోడ్ మై ఓటర్ ఐడి కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దానికి మన ఈ సేవ కానీ మీ సేవా సెంటర్లు ఆన్లైన్ సెంటర్లు ఒక కలర్ ప్రింట్ తీసి దానికి లామినేషన్ చేసి మనకి ఇస్తారు. దానికి 50 రూపాయలు 100 రూపాయలు 40 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు ఆ ప్రింట్ బట్టి. సో అది ఈ కార్డు. ఈ కార్డులే తప్ప ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు అనేది గవర్నమెంట్ అసలు ఇస్తలేదు. ఎక్కడో అప్పుడప్పుడు ఇస్తేవి. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఏదైతే గవర్నమెంట్ అయితే ఓటర్ ఐడి కార్డు ఇస్తలేదు. ఇవన్నీ ఈ కార్డులు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వరకు చాలా పార్టీలు చాలా నాయకులు కూడా ఇలా చేసి డౌన్లోడ్ చేసి ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకొని ఓటర్లకు సౌలభ్యకరంగా వాళ్ళకు ఫెసిలిటీ ఇచ్చే పరంగా ఓటు వేసేటప్పుడు మా దగ్గర ఓటర్ ఐడి కార్డ్ మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు లేదు కాబట్టి మీరు ఓటర్ వేయడానికి అర్హత లేదన్నప్పుడు ఆ రోజు ఎలక్షన్ రోజు అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి దానికి ముందే మా ఓటు వేయాలని ఓటర్ ఐడి కార్డులు ఈ ప్రక్రియ ఇది వరకు ముందు కూడా నడిచింది. కానీ ఇవి గవర్నమెంట్ ఓటర్ ఐడి కార్డు అనే అంటే నేను నమ్మను. ఎందుకంటే గవర్నమెంట్ ఓటర్ ఐడి కార్డులు గవర్నమెంట్ ఆఫీసర్లే పంచుతారు. ఇప్పటివరకు గవర్నమెంట్ ఓటర్ కార్డులు రాలేదు. ఇవన్నీ ఈ కార్డులు. నేర ప్రవృత్తి హింసాత్మక ప్రవర్తన ఉన్న నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వద్దు, ఎమ్మెల్యే వంటి ఉన్నత పదవుల్లో అతను ఉంటే మహిళలకు భద్రత ఉండదు వంటి హింస బెదిరింపు చట్టవిరుద్ధ కార్యకలాపాలు చరిత్ర ఉన్న వ్యక్తులను రాజకీయాల్లోకి అనుమతించొద్దు. సో నవీన్ యాదవ్ పంచింది అసలు ఓటర్ కార్డులే అని వీళ్ళు చెప్తుర్రు. కానీ నేనైతే అలా అనుకోను. సో నవీన్ యాదవ్ ఇప్పుడు గట్టి పోటీ జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో మాగంటి గోపీనాథ్ సతీమణికి గట్టి పోటీ నవీన్ యాదవ్ ఇవ్వబోతున్నాడు. నవీన్ యాదవ్ కి ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ని పోటీ నుంచి తప్పుకోవాలని ఇది ఒక జరుగుతున్న కుట్ర అనుకుంటా నేనైతే. సరే ఏదేమైనా అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, లీగల్ టీం కూడా చూసుకుంటుంది. నేనైతే మీకు చూపించిన ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓటర్ కార్డులకి ఈ ఓటర్ కార్డులకి తేడా ఏంటో తెలుస్తుంది. కొంతమంది ఇస్తారు, ప్రజలకు ఎందుకు 50 రూపాయలు 100 రూపాయల భారం ఎందుకని ఫ్రీగా ఇస్తారు. ఆ ఈ కార్డులు ఇవ్వడం ఎవరి వల్ల కాదు. ప్రజలు ఎవరైతే ఓటరు ఉన్నాడో ఆ ఓటరు తన ఓటీపీ చెప్తేనే అది డౌన్లోడ్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ప్రక్రియ, అదొక ప్రాసెస్. అది ఓటీపీ లేకుండా ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అయ్యే ఆప్షన్స్ ఎక్కడ లేవు మీ సేవలో తప్పిస్తే.